హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నా చేయి పట్టుకోండి. తన చేతిని ఆమెకు అందించాడు. తప్పనిసరి అయింది అతని చేతిని పట్టుకోవడం. లేకుంటే పడతానేమోనని భయపడింది. అతని చేతిని పట్టుకునేసరికి ఆమె ఏదో అనుభూతిలోనైనట్లనిపించింది. ఒక చేత్తో ఆమెకు ఆసరా ఇచ్చి ఆ చిన్న పెంటార్చ్ సాయంతో ముందుకు నడవసాగాడు. మున్షి కొద్ది దూరం వచ్చేసరికి ఇక ముందుకు నడవలేకపోయారు. గాలి వెనక్కి నెడుతున్నది. వర్షం జల్లు ముఖాల మీద ఈడ్చి కొడుతున్నది. చలికి శరీరం మొరాయిస్తున్నది. అడుగుదీసి అడుగు వేయడం ఇద్దరికీ కష్టంగానే ఉంది. తలుక్కుని మెరిసిన ఓ మెరుపు కాంతికి రోడ్డుకు వారగా ఉన్న ఓ పాడుబడ్డ భవనం ఎప్పటితో గాని సగం కూలి మిగతా సగం ఎప్పుడు కూలదామా అని ఉన్నట్లున్న ఓ బంగళా కనపడిందా ఇద్దరి కళ్ళకు. కొద్దిసేపు అక్కడ తలదాచుకుందాం మున్షి అన్నాడు. బాబోయ్, నాకు భయం అంది మని. ఇదెక్కడ కరమరా భగవంతుడా, నేరకపోయి బయలుదేరానే అనుకునేసరికి తిరిగి ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. దుఃఖం రాసాగింది. తప్పదా అంది ధైర్యాన్ని కూడదీసుకుంటూ. చూశారుగా, ఈ గాల్లో పైగా వర్షం, ఎలా నడుస్తాం? కొద్దిగా వర్షం నెమ్మదించాక ఉండి తరువాత పెడదామన్నాడు. సరే పద, నా కర్మ అంటూ మున్షితో పాటు ఆ పాడుబడ్డ బంగళా వైపు నడిచింది. పెంటార్చి కాంతి లెక్కకు తప్పితే దాని కాంతి ఆ వర్షంలో ఆ చీకటిలో ఎందుకు ఉపయోగపడటం లేదు? రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇద్దరూ తిన్నగా ఆ బంగళాలేకి నడిచారు. ముందు ఉన్న ఖాళీలో ఓ మూలకు వెళ్ళి నిలబడ్డారు. అక్కడ వర్షం పడడం లేదు, పొడిగా ఉంది. ఒంటరిగా, పైగా ఈ కటిక చీకటిలో ఓ పాడుబడ్డ బంగళాలో తనలాంటి ఆడపిల్ల ఇలా పరాయి మగాడితో గడపటం తలుచుకుంటేనే భయంగా ఉంది. భగవంతుడా, నాకేం ప్రమాదం రాకుండా చూడు స్వామి అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించసాగింది మణిమేకల. తడిసిన తలను విదిలించుకుని ముద్దగా మారిన చొక్కా విప్పి పిండుకోసాగాడు మునిషి. తలుక్కను మెరిసిన మెరుపు కాంతిలో అతని వంక చూసింది మణి. 25 దృఢమైన అతని శరీరం ఆ వెలుతురులో నీగ్రో శిల్పంలా కనపడింది. ఆ సరికి ఆమె వంక చూసి నవ్వాడు మునిషి. దడదడమంటూ దగ్గరలో పిడుగుపడింది. ఆ శబ్దానికి అదిరిపడి కెవ్వుమంటూ అరిచి ఒక్క దూకులో అతన్ని చేరి అతని చేతిని పట్టుకుంది భయంతో వణికిపోతూ. మున్షి చిన్నగా నవ్వి ఆమె భుజం పట్టుకున్నాడు. మీ పర్సనల్ అసిస్ట్గా నేనంటే? రవికాంత్ మాట పూర్తి కాకమునిపే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోను మోగింది. టైం చూసుకుంది మధుబాల. 10 అవుతున్నది. ఇప్పుడు ఫోన్ ఎవరు చేస్తున్నారబ్బా అనుకుంటూ లేచి నిలబడింది. బయట వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించసాగింది. మిస్టర్ కాంత్, బయట వర్షం కురుస్తున్నట్లుగా ఉంది. మనీ స్నేహితురాలింటి దాకా వెళ్ళి వస్తాంది. కారులోనే వెళ్ళిందనుకో, కానీ వర్షం కురుస్తున్నదే, ఇది ఎప్పటికి చేరుతుందో? మధ్యలో స్నేహితురాలింట్లో ఇరుక్కుపోదుగా అంటూ టెలిఫోన్ దగ్గరకు నడిచింది. రిసీవర్ ఎత్తి హలో అంది విసుగ్గా. నేను బేబీ, గుర్తుకు రాలేదు? గరగరమంటూ పలికింది అవతల నుండి ఓ కంఠస్వరం. ఎవరు మీరు? చిరుకోపంగా అంది మధుబాల. అదే పాప, ఆ రోజు హోటల్లో ఫోన్ చేశాను. పులిమీసాల వ్యక్తి గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పానే, గుర్తుకొచ్చానా? సన్నగా నవ్వాడు అతను ఫోన్లో. ఉలిక్కిపడింది మధుబాల. ఆమె ముఖం వెలవెలాబోయింది. ఏం కావాలి మీకు? దేనికి ఫోన్ చేశారు? ధైర్యాన్ని కూడదీసుకుంటూ అంది. మరేం లేదు బేబీ, నీ క్షేమం కోరి చెప్తున్నాను. నీవు ఎవరితోనైతే స్నేహంగా వెలుగుతున్నావో వాళ్ళ వల్లే నీవు త్వరలో ఓ ప్రమాదం ఎదుర్కొంటావు. జాగ్రత్తమ్మా. అతను తెరలగా నవ్వసాగాడు. బిక్క చచ్చిపోయింది మధుబాల. చలిగా ఉన్నప్పటికీ ఆమె ముఖం మీద చిరుచెమటలు అలుముకోసాగాయి. ఆమెను ఓ కంట గమనిస్తున్న రవికాంత్ అదుర్దాగా ఒక్క అంగలో వచ్చి ఆమె చేతిలో ఉన్న రిసీవర్ లాక్కుని హలో అన్నాడు కోపంగా. అప్పటికే రిసీవర్ పెట్టేశాడు అవతల వ్యక్తి. అచేతనంగా ఉండిపోయిన మధుబాలను చూసి ఏమైంది, ఎవరు ఫోన్ చేశారు, ఏమన్నాడు అవతల వ్యక్తి అదుర్దాగా ప్రశ్నించాడు రవికాంత్. ఆమె ఏమీ మాట్లాడలేక భయంతో అలాగే ఉండిపోయింది. మధుబాల, చెప్పండి, ఏమని బెదిరిస్తున్నాడు అవతల వ్యక్తి అదుర్దాగా ప్రశ్నించాడు రవికాంత్. ఆమె చేతనావస్థలోకి వచ్చేసరికి ఆమె కళ్ళల్లో కళ్ళు ఉంచి ఆందోళనగా చూస్తున్న రవికాంత్ కనబడ్డాడు. ఒక్కసారిగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. తను ఎవరికీ ఏ అపకారము చేయలేదు. తనకి మాత్రం ఎవరో అపకారం చేయడానికి తలపడుతున్నారని తలుచుకునేసరికి ఆమెకు దుఃఖం ఆగింది కాదు. తనకు తెలియకుండానే అతని భుజం మీద తల ఆనించి, కాంత్, నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తారు, నాకేదో భయంగా ఉంది అంటూ చిన్నగా రోధించసాగిందామె. కొద్ది క్షణాలు గంభీరంగా ఉండిపోయాడు.
ఆమె భుజం తడుతూ, మధుబాల, మీరు అధైర్యపడకండి, మీకేమీ ప్రమాదం జరగదు, ఆ పూచి నాది, మీరిలా అధైర్యపడితే శత్రువుల పని మరింత తేలికవుతుంది అంటే ఆందోళనగా అంది. మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, ముందు ఆ కన్నీరు తుడుచుకోండి, రిలాక్స్ అవ్వండి అంటూ ఆమెను చూసి నవ్వాడు. తను అతని భుజం మీద తల ఆనించి దుఃఖించడం గుర్తించి తన బేలతనానికి సిగ్గుపడిపోతూ, సారీ మిస్టర్ కాంత్ అన్నది. ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇంత పిరికిగా ఉండకూడదు. చిరునవ్వు నవ్వాడు. పోండి కాంత్, ఎంతైనా ఆడదాన్ని, పిరికితనం ముందు పుట్టి తర్వాత మేము పుడతామంది సిగ్గుగా. ఇదేమిటి విచిత్రంగా ఉంది, మీరు ఇలా అనడం, ఆడది అబల కాదు సబల అంటారు కదా అంటూ చిలిపిగా నవ్వాడు ఆమెను చూస్తూ. తను నవ్వి సోఫాలో వచ్చి కూర్చుంది. కాంత్, అతను ఎందుకు ఇలా నన్ను హెచ్చరిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు, తిరిగి దిగులుగా అంది. అదే ఆలోచిస్తున్నాను, ఎవరై ఉంటారు, మీ నాన్నగారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని నా అనుమానం. కానీ ఇప్పుడు ఆయన లేరే, మరెందుకు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు, అదే నాకు అర్థం కావడం లేదు. దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. నాకు ప్రమాదం ఎవరి నుండి రాబోతున్నదో అతను చెప్పడు, కానీ జాగ్రత్త పాప అని హెచ్చరిస్తాడు. అసలు ఎవరతను, అయోమయంగా చూస్తోంది. త్వరలోనే తెలుస్తుంది అన్నాడు రవికాంత్ ఏదో ఆలోచిస్తూ. కాంత్, ఆ రోజు రాత్రి నా భుజం మీద చేయి వేసి నన్ను భయపెట్టిన వ్యక్తి ఎవరై ఉంటారో నాకు అర్థం కావడం లేదు, బెదురుగా చూస్తూ పలికింది మధుబాల. ఆ రోజు రాత్రి సంఘటన గుర్తుకొచ్చింది రవికాంత్కు. ఓ అర్ధరాత్రి కెవ్వున కేక వినిపించడంతో తను అదురుపడి లేచి కూర్చున్నాడు. తలుపులు తీసుకుని బయటకు వచ్చి చూస్తే అంతా కటిక చీకటి. బ్యాటరీ లైట్ తీసుకుని తను పైకి పరిగెత్తుకొచ్చాడు. పై అంతస్తులో పడుకునేది మధుబాలే అని తనకు తెలుసు. తను ఆమె గదికి చేరుకునేసరికి ఆమె ద్వారానికి అడ్డంగా పడి స్పృహ కోల్పోయి ఉంది. ఆ కేక మిగతా వాళ్ళకి కూడా వినిపించి ఉంటుంది. అందరూ పైకి పరిగెత్తుకొచ్చారు. ఆమె ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించిన ఆమె కలలో ఉన్న వ్యక్తిలా ఏవేవో మాట్లాడింది. ఏమైందంటే సమాధానం చెప్పలేకపోయింది. తెల్లారలేక నిదానంగా అడిగి చూశాడు రాత్రి ఏం జరిగిందని. తన తల్లి గుర్తుకు వచ్చి ఆమె ఫోటో ఓసారి చూద్దామనిపించి ప్రక్కనే ఉన్న తల్లి గదిలోకి వెళ్ళాలని చెప్పింది. తిరిగి వస్తుంటే కరెంటు పోయినట్లు ఆ చీకట్లోనే ఎలానో వచ్చి తన గదికి చేరుకునేసరికి ఎవరిదో చెయ్యి తన భుజం మీద పడిందని, తను భయంతో మూర్ఛిల్లానని చెప్పింది. కానీ నిజంగా అంత అర్ధరాత్రి ఆ తల్లి ఫోటో చూడటానికైనా ఆ గదిలోకి వెళ్ళిందని తన అనుమానం. కాంత్, ఏమిటి ఆలోచిస్తున్నారు, అతన్నే చూస్తూ అంది మధుబాల. ఏమీ లేదు, ఆ రోజు మీ కేక విని అందరం ఒకరి తర్వాత ఒకరుగా పైకి పరిగెత్తుకొచ్చాం. నేను, నా తర్వాత వంట మనిషి మీరాబాయ్, షెడ్లో పడుకుని ఉండే నౌకరు బలరాం, అవుట్ హౌస్లో ఉండే మున్షి, అందరం వచ్చాం కదా. మునుస్వామి గారి గది అందున మెట్ల క్రిందగానే ఉంది కదా, ఆయన ఎందుకు పైకి రాలేదు చెప్పమా అని ఆలోచిస్తున్నాను. అదా మీ ఆలోచన, నవ్వేసింది. అవును, మరేం లేదు, ఆయనకు మనసు ప్రశాంతంగా లేక రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదని చాలా రోజుల క్రితమే అన్నారు. అందుకని డాక్టర్ సలహా మీద ఆయన స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారు. అందుకనే ఆయనకు మెలకువ వచ్చి ఉండదు, నవ్వుతూ అంది. అదా విషయం అంటూ తల ఆడిస్తూ మౌనంగా ఉండిపోయాడు రవికాంత్. కాంత్, ఆ రోజు హోటల్లో పులిమీసాల వ్యక్తి గురించి చెప్పారు, అతను నీకు తెలుసు అంటూ ఎవరతను అని అడిగితే సందర్భం వచ్చినప్పుడు చెబుతామన్నారు. దయచేసి ఇప్పటికైనా చెప్పండి, ఎవరతను, అదుర్దాదనించింది ఆమె కంఠంలో. అతను అంటూ ఆగిపోయాడు. చెప్పండి, ఆతృతగా అడిగింది మధుబాల. మీరాబాయి తమ్ముడు, అంటే మున్షి మేనమామ. నా మీద పగపించుకోవడానికి కారణం త్వరలో తెలుస్తుంది తాపీగా అన్నాడు. మీకు తెలియదా? ఇంకా తెలుసుకోలేదు, త్వరలోనే తెలుసుకుంటాను. చూడండి మధుబాల, ఒక విషయం మీకు తెలియదు. మీ కుటుంబం వెనక, అంటే మీ నాన్నగారి వెనుక ఏదో రహస్యం ఉంది. అది బయటపడితే ముసుగు చాటునున్న వ్యక్తులందరూ బయటపడతారు. అంతవరకు మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అంటూ చిన్నగా నవ్వాడు రవికాంత్. ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది మధుబాల. బయట వర్షం ఉధృతంగా కురుస్తున్న చప్పుడు వినిపించసాగింది. ఇతను ఏదో రహస్యం దాస్తున్నాడు అనిపించింది మధుబాలకు. ఏదేమైనా తను ఉపకారం చేసేవాడే గాని తనకు అపకారం చేసే వ్యక్తి మాత్రం కాడు. తనని కష్టాల నుండి బయట పడేయగలడని ఎందుకో అనిపించేసరికి ఆమెకు ఓ విధమైన ధైర్యం కలిగింది. ఇంతలో తుడుచుకుంటూ ముద్దై లోనికి వచ్చారు మునుస్వామి గారు. అయ్యయ్యో, పూర్తిగా తడిసిపోయారే, ఎలా వచ్చారు బాబాయ్ ఈ వర్షంలో అంటూ అదుర్తా పడుతూ బలరాం అంటూ పిలిచింది.
షెడ్లో కూర్చుని చుట్ట కాల్చుకుంటూ ఉన్న బలరాం ఒక పరుగులో లోనికొచ్చాడు. అతనికి 40 ఏళ్ల దాకా ఉంటాయి. సన్నగా 6 అడుగులు ఉంటాడు. ఒత్తైన కనుబొమ్మల మధ్య పెద్ద బొట్టుతో చెవుల వరకు ఉన్న మీసాలతో ఓ విధమైన భయాన్ని కలిగిస్తూ కనపడతాడు. బాబాయ్ గారికి టవల్ అందించు అంటూ తొందర చేసింది. అతడు తెచ్చిన టవల్తో తల తుడుచుకుంటూ, ఓ ముఖ్యమైన పని మీద ఇంతసేపు ఉండవలసి వచ్చిందమ్మా అన్నాడాయన. ఏమిటి బాబాయ్ అది? కుతూహలంగా అడిగింది. ఏముంది, నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేసేసరికి ఆ నీలకంఠమూర్తి ఉగ్రుడయ్యాడు. నిన్ను దెబ్బతీయడం కోసం మన ఇండస్ట్రీ కార్మిక యూనియన్ లీడర్లను రెచ్చగొట్టాడట. జీతాలు పెంచమని, డిఏల పర్సంటేజ్ పెంచమని అడగండి, అవసరమైతే స్ట్రైకులు చేయండి అని ఉసిగొల్పాడట. వాళ్ళు రేపు కంపెనీలో ఈ చర్చ లేవదీయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని తెలిసింది. అలా చేయడం వలన అతను సాధించగలిగేది ఏమిటయ్యా అంటే, కొత్త మేనేజింగ్ డైరెక్టర్ రాగానే ఒక విధమైన అసంతృప్తిని వాళ్ళల్లో లేవదీయాలని, దానివలన నీకు కార్మిక వర్గానికి ఒక అడ్డుకోడ కట్టేయాలని అతని ప్రయత్నం. మునిస్వామి గారు చెప్తున్నది విని ఆశ్చర్యంతోనూ ఆందోళనతోనూ రెప్పవేయడం కూడా మర్చిపోయింది మధుబాల. మీరేం చేశారు? హఠాత్తుగా ప్రశ్నించాడు రవికాంత్. నవ్వారు ఆయన. చేయవలసిందే చేసి వచ్చాను. ఏం చేశారు బాబాయ్? ఆశ్చర్యంగా అడిగింది. ప్రతివాడు చేసే పనే. ఆ యూనియన్ లీడర్ల మొహాన కొంత డబ్బు కొట్టి వాళ్ళు నోర్లు మూయించాను. దానివలన ఫలితం అన్నాడు రవికాంత్. వాళ్ళు స్ట్రైకులు చేయరు, మన పని జరిగిపోతుంది. ఎంత ఇచ్చారు? హఠాత్తుగా అడిగాడు రవికాంత్. 10,000. మీరే ఇచ్చారా? నవ్వాడు మునిస్వామి. అబ్బాయి, ముందు చూపు గలవాడి, నువ్వు వృద్ధిలోకి వస్తావు అంటే ఆశ్చర్యంగా అన్నాడు రవికాంత్. నీ ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయి, అందుకనే అలా అన్నాను. మరేం లేదు, అడిగావు గనక విషయం చెప్తున్నాను. 25,000 వరకు కంపెనీ సొమ్ము వాడే చెక్ పవర్ మధుబాల నాన్నగారు నాకు ఇచ్చారు. ఆ పవర్తోనే ఓ 10,000 డ్రా చేసి వారికి ఇచ్చానన్నారాయన. దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు, నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు రవికాంత్. లేదు, నీవు అడిగిన ప్రశ్న సమంజసంగానే ఉంది, తాపిగా నవ్వారాయన. ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది మధుబాల. నాకు తెలియక అడుగుతాను, వాళ్ళు పెంచమన్న జీతాలు, ఎలవెన్సులు వగైరా పెంచేస్తే ఆ 10,000 సరిపోతాయేమో. అనవసరంగా మేకలను కొట్టి పులుల పాలు చేసినట్లు యూనియన్ నాయకులకు అందజేశారు, చురుగ్గా చూస్తూ అన్నాడు రవికాంత్. అప్రతిభులయ్యారు మునిస్వామి అతని ప్రశ్నకు. నిజమే సమా అన్నట్లుగా చూసింది మధుబాల. కొద్ది క్షణాలు తరువాత తేరుకొని అన్నారు మునిస్వామి. నీవు చక్కగా అడిగావు బాబు, కానీ జంతు న్యాయం ఉంది చూశావు, అది బహుదుర్మార్గమైంది. బలం గలది బలం లేని దాన్ని ఎప్పుడూ వశపరుచుకుంటుంది. అలాగే పెట్టుబడిదారీ వర్గం కూడా బలహీన వర్గాన్ని ఎప్పుడూ దోచుకుంటూనే ఉంటుంది. ఎదురు తిరిగిన వాణ్ణి నయానో భయానో వశపరుచుకోవాలనే చూస్తుంది. అమాయక ప్రాణులకు రక్షణ కల్పించాలని ఏ వ్యవస్థ తొందరగా ఆలోచించదు. అలానే ఇది కూడా. ఎదురు తిరిగిన యూనియన్ లీడర్లకు డబ్బు ప్రలోభపెట్టి వశపరుచుకోవడం పెట్టుబడిదారీ న్యాయం. లక్షలు సంపాదించి బ్లాక్ మనీ ఏర్పరచుకోవడం, దొరికినవాడు లక్షల కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం తెలుసు. కానీ అందులో కొంత భాగం తమ కింద బతికే శ్రమజీవులకు వృత్తి కల్పించాలని యోచించదు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? వ్యంగ్యంగా అన్నాడు రవికాంత్. నీవు అడుగుంది బాగుంది. అంతంత మొత్తాల ట్యాక్స్ రూపంలో కట్టే బదులు అందులో కొంత మొత్తం తమ కింద పనిచేసే వారికి ఏదో రూపంలో సాయం చేసి కొంతవరకు ఆ కట్టే ట్యాక్సులను తగ్గించుకోవచ్చు. కానీ శ్రామిక వర్గానికి అలా అంటే మేలు చేకూర్చాలని ఏ పరిశ్రమ ఆలోచించదు. కడుపు నిండితే మాట వినరని భయమేమో హేళనగా అన్నాడు. ఇక అంతకంటే టాపిక్ని పొడిగించడం ఇష్టం లేకునేమో నవ్వి మౌనంగా ఊరుకున్నాడు ఆయన. ఇంతలో ముద్దగా తడిసిపోయి లోనికొచ్చింది మణిమేకల. ముగ్గురు ఆమె వంక ఆందోళనగా చూశారు. ఏమిటమ్మా, ఎక్కడి నుండి రావడం? ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు? పైగా ఈ తడిసి రావడం ఏమిటి? చిరుకోపం మందలింపు ధోరణిలో అన్నారు మునిస్వామి. ఆ ముగ్గురు వంక ఓసారి చూసి మౌనంగా మేడమెట్లెక్కి వెళ్ళిపోయింది మణిమేకల. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ముగ్గురు. మున్షి పెద్దగా పిలిచింది మధుబాల. అమ్మా అంటూ లోనికొచ్చాడు. కారులో రాలేదా? కోపంగా ప్రశ్నించింది. దారిలో టైరు పంచర్ అయిందమ్మా. వర్షం తగ్గిందాకా ఉందాం అమ్మాయి గారు అన్నా వినిపించుకోకుండా వచ్చారు. తడుచుకుంటూ రావలసి వచ్చింది. తల వంచుకుని సమాధానమిచ్చాడు. ఇంకేం మాట్లాడాలో తోచలేదు ఆమెకు. అంటూ ఓసారి కోపంగా చూసింది. నువ్వెళ్ళు అన్నారు మునిస్వామి. ఆ విషయం చెప్పొచ్చుగా, అలా మౌనంగా వెళ్ళిపోయింది ఏమిటే మరి? ఆశ్చర్యంగా అంది మధుబాల. తల్లి లేని పిల్లాని గారాబం చేస్తే పెంకిలా తయారవుతున్నది. మొండిగటం. మనం అడిగేసరి కోపం తెచ్చుకుని ఉంటుంది నిట్టూరుస్తూ అన్నాడు మునిస్వామి. అంతేనంటారా? హఠాత్తుగా అన్నాడు రవికాంత్. ఇంకేమై ఉంటుంది దానికి మౌనానికి కారణం అన్నారు ఆశ్చర్యంగా.
మునుస్వామి. సాలోచనగా తల ఆడించి మిన్నకుండిపోయాడు రవికాంత్. ఎందుకో ఆశ్చర్యంగా అతని వంక చూస్తుండిపోయింది మధుబాల. కంపెనీ నుండి ఇంటికి చేరిన మధుబాల నిస్త్రువుగా సోఫాలో కూర్చుండిపోయింది. మనీ అంటూ పిలిచింది. అక్క అంటూ వచ్చింది. మీరాబాయితో కాఫీ తీసుకురమ్మని చెప్పు. అలాగే అని ముక్తసరిగా లోనికి నడిచింది. ఏమిటి చాలా ముభావంగా ఉంటున్నది ఈ మధ్య. మునుపు అక్క అక్క అంటూ చిలిపిగా అల్లరి పెడుతూ తిరిగే మనేనా ఇది అని చెప్పి ఆలోచనలో పడిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత మీరాబాయి కాఫీతో వచ్చింది. ఒక్కో గుటక వేస్తూ తన వెంట తెచ్చిన ఫైలు చూస్తూ ఉండిపోయింది మధుబాల. అమ్మా అంది మీరాబాయి. ఆవిడ వంక చూసింది. మీరాబాయికి దగ్గర 45 పడుతూ ఉన్నది. కానీ అంత వయసులో ఉన్న స్త్రీలా అనిపించదు. నల్లగా పూత పోసిన నీగ్రో శిల్పంలా గట్టి ఒళ్ళు, కలగల ముఖం, నిండుగా కప్పుకున్న పైటతో కళ్ళకు అందంగా కనపడుతూ ఉంటుంది. ఏమిటి ప్రశ్నించింది. ఈ మధ్య మీరు మనమ్మగారిని గమనిస్తున్నారా తల్లి అందామె. ఏ ఆశ్చర్యంగా అంది. అదోలా ఉంటున్నారు చిన్నగా పలికిందామె. దేనికనో తెలియదు తల్లి, ఈ మధ్య చాలా ముభావంగా ఉంటున్నారు. సరిగా భోజనం కూడా చేయడం లేదు. ఏదో దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏమిటమ్మా అదోలా ఉంటున్నారు అని నేను తరచి అడిగినా కూడా కారణం చెప్పడం లేదు. మీరు ఓసారి ఆగిందామె. ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయిన మధుబాల, నేను కనుక్కుంటాలే, నువ్వు వెళ్ళు అంటూ తాను తాగిన కప్పు ఆమెకు అందించింది. తను వచ్చిన పని అయిపోవడంతో లోనికి నడిచింది మీరాబాయి. వెళుతున్న మీరాబాయిని చూస్తూ ఆలోచనలో పడింది. తనకి ఊహ తెలిసిన నాటి నుంచి ఆమె ఈ ఇంట్లోనే ఉంటున్నది. ఎక్కడి నుండి వచ్చిందో తనకు తెలియదు. ఆమె వితంతువు. ఆమెకొక్కడే కొడుకని, అతడు డ్రైవర్ మున్షి అని మాత్రం తెలుసు. మున్షి చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగినవాడే. ప్రస్తుతం కారు డ్రైవర్గా ఉంటున్నాడు. మీరాబాయి చాలా అనుకోగల మనిషి. తనంటే ప్రేమో అభిమానాలు ఆమెకు మెండుగా ఉన్నాయి. కానీ తాను ఆమెతో ఎక్కువగా చనువుగా మసలలేదు. ఏనాడు ఈ ఇంట్లో పనిచేసే మనిషిగానే చూసేది. తన తండ్రి మాత్రం ఆమెను కాస్త ఆదరంగా చూడడం తన ఎరుగు. మణి గురించి మీరాబాయి హెచ్చరించి వెళ్ళేసరికి ఎందుకో కీడుని శంకించసాగింది ఆమె మనసు. తండ్రి మరణానంతరం మేనేజర్ మునుస్వామి, ఆయన కుమార్తె మణి ఇద్దరూ తన ఇంట్లోనే ఉండిపోయారు. తనే ఉండిపోమ్మంది. తను ఆప్తులుగా వారిని భావించింది. చిన్నప్పటి నుండి మణి అక్క అక్క అంటూ ఇంటికి ఉండేది. సొంత చెల్లెలు కాకపోయినప్పటికీ తోడబట్టిన చెల్లెలుగానే భావిస్తూ వచ్చింది. అటువంటిది మణిలో ఏదో తెలియని మార్పు కనపడుతున్నదని మీరాబాయి హెచ్చరించేసరికి మధుబాల మనసు కలచివేసినట్లయింది. వెంటనే ఆమెకు మణి మీద ఏదో వాత్సల్యం పొంగిపొర్లింది. మణి అంటూ పిలిచింది. సమాధానం రాలేదు. చేతిలో ఉన్న ఫైల్ సోఫాలో పడేసి మేడమెట్లు ఎక్కి వెళ్ళింది. ఏం చేస్తున్నదో అనుకుంటూ. తన గదిలోనే ఉండి ఉంటుందని భావించింది ఆమె. మధుబాల అంచనా పొరబడలేదు. ఆమె వెళ్ళేసరికి మంచం మీద బోర్లా పడుకుని ఉంది. మణి అంటూ భుజం తట్టింది. తల తిప్పి చూసిన మణి కళ్ళ వెంట నీళ్లు ఏడ్చినట్లు గుర్తుగా ఆమె ముఖమంతా కంది ఉంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి పక్కన కూర్చుంటూ అన్నది. అబ్బే ఏం లేదక్కా అంటూ ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయింది. ఏమీ లేదంటూ పైగా ఏడుస్తున్నావెందుకు, ఏమైందో చెప్పు. ఈ మధ్య నీవు అదోలా ఉంటున్నావు అదుర్దాగా అడుగుతూ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అంది. ఏమీ లేదు, అమ్మ గుర్తుకొచ్చిందంతే కంగారుగా అంటూ నవ్వడానికి ప్రయత్నించింది బలవంతంగా కొని తెచ్చుకుంటూ. లేదు, ఏదో అబద్ధం చెప్తున్నావు. నీ అక్కని కదూ, నాతో చెప్పవు, మన ఇద్దరి మధ్య రహస్యాలా ఆశ్చర్యంగా అంటూ అనునయంగా చూసింది. అయ్యో ఏమీ లేదక్క, నేను చెప్తున్నది నిజమే, నన్ను నమ్ము అంటూ లేచి కూర్చొని చిన్నగా నవ్వేసింది. లేదు, ఏదో దాస్తున్నావు చిరుకోపంగా అంది. తను అబద్ధం ఆడుతున్నట్లు స్పష్టంగానే తెలుస్తున్నది. ఏమై ఉంటుంది, ఏదో దాస్తున్నది, అదేమిటో తెలుసుకోవాలి అన్న పట్టుదల మధుబాలలో ఎక్కువయింది. ఈ అక్క మీద ఒట్టేసి చెప్పు అంటూ మణి చేతిని తన చేతుల్లో ఉంచుకునంది. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. అంతే కదూ, అయితే చెప్పవన్నమాట కోపంగా అంది. క్షమించక్క, సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటూ చుటుక్కన లేచి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. అప్రతిభురాలైంది మధుబాల. మొత్తానికి ఏదో రహస్యాన్ని దాస్తున్నది, అదేమిటో తెలుసుకోవాలి అని స్థిర నిశ్చయానికి వచ్చింది. క్రిందికి దిగివచ్చిన మధుబాలకు ఎదురుగా రవికాంత్ కనపడ్డాడు. ఈరోజు నీలకంఠమూర్తి కంపెనీకి వచ్చాడు, మీకు కలిసాడా ఆమెనే చూస్తూ అన్నాడు. నా రూమ్లోకి రాలేదు అన్నది కూర్చుంటూ. తను కూర్చుంటూ అన్నాడు. నన్ను పిలిపించాడు. ఏమన్నాడు?
కంపెనీ స్టాఫ్కు కార్మికులకు జీతాలు పెంచబోతున్నారట, నిజమేనా అని అడిగాడు. ఏం చెప్పారు మీరు? ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎండీ గారు ఏ విషయం చెప్పలేదన్నారు అన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో నవ్వింది మధుబాల. ఇప్పుడు ఒక్కసారిగా ఇంతమందికి జీతాలు పెంచితే కంపెనీకి ఎంత నష్టమో తెలుసా అంటూ కోపంగా అన్నాడు. ఆ విషయం ఆమెను అడగండి అన్నాను. నవ్వుతూ అన్నాడు. తనేమన్నాడు? ఇంకేం మాట్లాడలేదు. తల తాటించి విసురుగా కారులో వెళ్ళిపోయాడు. వర్కర్లు అభిమానం యాజమాన్యానికి దూరం చేయాలన్న అతని ప్రయత్నం చెప్పకనే చెప్తున్నది. వచ్చే నెల నుండి పనిచేసే గుమస్తాలకు, కార్మికులకు వారి కోరిన జీతాలు ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం. ఏదో ఆలోచిస్తూ అన్నది మధుబాల. మీ ఇష్టం అంటూ తన వెంట తెచ్చిన ఫైల్స్ ఆమె ముందు ఉంచి కొన్ని ముఖ్యమైన సంతకాల నిమిత్తం ఆమె గబగబా ఆ ఫైల్స్ చూస్తూ సంతకాలు పెట్టడంలో నిమగ్నమైంది. ఆమెను చూస్తూ కూర్చుండిపోయాడు రవికాంత్. సంతకాలు చేయడం పూర్తయ్యాక ఫైల్స్ అందిస్తూ అన్నది. మిస్టర్ కాంత్, మనీ అదోలా ఉంటున్నది. కారణం తెలియడం లేదు. ఏమై ఉంటుందో అడిగితే చెప్పడం లేదు. మీ శిష్యురాలు కదా, మీరు అడిగి చూడండి, ఏమైనా చెప్తుందేమో. నవ్వుతూ అంది. ఆ రోజు వర్షం కురిసిన రాత్రి తడుస్తూ వచ్చింది. మునిస్వామి ఇప్పటిదాకా ఎక్కడున్నావని మందలించడం, తను మౌనంగా పైకి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది రవికాంత్కు. ఏదో జరిగింది. మున్షి మీద ఎందుకో అనుమానం బయలుదేరింది అతనికి. కారులోంచి దిగింది మధుబాల. వెంట రవికాంత్ కూడా వచ్చాడు. ఆ బంగళా చాలా అధునాతంగా ఉంది. బయట చాలా కార్లు ఉన్నాయి. మధుబాల, రవికాంతులు లోపలికి నడిచారు. లోపల చాలామంది కూర్చుని ఉన్నారు. లోపల చాలా చక్కగా అలంకరించి ఉంది. కుర్చీలో ఆసీనులై కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు అక్కడక్కడ చేరి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అందరూ ఖరీదైన వ్యక్తులే. మగవాళ్ళు సూట్లు ధరించి ఉంటే ఆడవాళ్ళు ఖరీదైన చీరలతో, నగలతో తమ ఐశ్వర్యాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళందరి మధ్య ఖరీదైన చీరలో, మెడ నిండా నగలతో మిస్సెస్ షీలా ఆనంద్ వచ్చేవారిని రిసీవ్ చేసుకుంటూ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ బొంగరంలా తిరిగేస్తున్నది. ఆమెకు 40 ఏళ్ల దాకా ఉంటాయి. కానీ అంత వయసున్న దానిలా కనిపించదు. తెల్లగా అందంగా ఉంది. పెద్ద పొడుగు కాదు, అలా అని పొట్టిగాను ఉండదు. ఎత్తు తగ్గ లావుతో చూసే వాళ్ళకు అందంగా కనిపిస్తున్నది. ఆమె వెంట అందరినీ హలో అంటూ పలకరిస్తూ కొందరు భుజాలు తడుతూ చలోక్తులాడుతున్న నీలకంఠమూర్తి. సర్వర్స్ కూల్ డ్రింక్ అందిస్తూ చకచక తిరిగేస్తున్నారు. అక్కడి సందడికి కారణం ఆ రోజు షీలా ఆనంద్ బర్త్డే. అది సంగతి. 1కి 2 సార్లు వచ్చి చెప్పి వెళ్ళడంతో తప్పనిసరి ఆ పార్టీకి అటెండ్ అవ్వవలసి వచ్చింది మధుబాలకు. హలో మధుబాల, కమాన్ రండి అంటూ ఎదురు వచ్చి సాధారణంగా ఆహ్వానించింది మిస్సెస్ షీలా ఆనంద్. కమాన్ మిస్టర్ రవికాంత్. ఆమె వెంట ఉన్న నీలకంఠమూర్తి రవికాంత్కి ఎదురొచ్చాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే అంటూ ఆమెకు గ్రీటింగ్స్ తెలిపి తాము ఆమెకు ప్రజెంట్ చేయడానికి తెచ్చిన బహుమతులు అందించి వెంట నడిచారు. ఎప్పటి నుండి మీకోసం చూస్తున్నాను తెలుసా? ఇప్పుడా రావడం అంటూ చిన్నపిల్లల బొంగమూతి పెట్టేస్తూ కూల్ డ్రింక్స్ అందించింది ఇద్దరికి. సారీ మేడం, కంపెనీలో కొద్దిగా లేట్ అయ్యింది నవ్వుతూ అన్నది మధుబాల. అబ్బా, రోజు ఉండే వ్యవహారాలే కదా, మీరు వచ్చాకే కేక్ కట్ చేద్దామనుకున్నాను కదా మూర్తి గారు అంటూ నీలకంఠమూర్తి వంక చూసింది. బట్టతల తుడుచుకుంటూ కళ్ళు చికిలించి నవ్వాడు నీలకంఠమూర్తి. అతనికి దగ్గర 45 దాకా ఉంటాయి. దగ్గరగా వచ్చి నవ్వేసరికి గప్పును కొట్టింది లిక్కర్ వాసన. మొహం చిట్లించుకుని అతని వంక చూసింది మధుబాల. అవునవును, కానీ ఎంతసేపటికి మీరు రాకపోయేసరికి నేనే త్వరగా కానివ్వమని అన్నాను. ఆమె తప్పు కాదు మేడం, కళ్ళు ఓసారి మూసి కొద్దిగా ముందుకు తూలి అన్నాడు మూర్తి. అందుకే నీకు చెప్పాను, పార్టీ అయ్యాక లిక్కర్ తీసుకోమంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు మధుబాల ఏమనుకుంటారు? అతని చెవి దగ్గర చిన్నగా కసురుకుంటూ అన్నది. ఏమీ అనుకోరు బేబీ, నీదంతా వట్టి భయం. వింటున్నావా పాప? అదిరిపడి చూసింది నీలకంఠమూర్తి వంక. ఆమె ముఖం కోపంతో ఎర్రగా అయింది. శీలా ఆనందను పాప, బేబీ అని సంబోధిస్తున్నాడు అంటే ఇతనికి ఆడవాళ్ళని ఏ రకంగా పిలిచే అలవాటు ఉందన్నమాట. ఇడియట్. తనను ఫోన్లో హెచ్చరించే వ్యక్తి కూడా ఇలాగే పిలిచాడు, పాప, బేబీ అంటూ. సందేహం లేదు, తనకి ఫోన్ కాల్ చేస్తున్నది ఈ నీలకంఠమూర్తి అన్నమాట అనుకుంటూ భయంగా అతని వంక చూస్తుండిపోయింది. ఏమిటి షీలా అలా చూస్తున్నావు? నిన్ను పాప అని పిలుస్తున్నానా? మరేం లేదు. మరి ఈరోజు నీవు పుట్టినరోజు కదా, ఇప్పుడే కదా నీవు పుట్టింది, అందుకే నీవు పాపవి. ఏమై కరెక్ట్ మిస్ మధుబాల? ఆమె వంక చూస్తూ నవ్వాడు. ప్లీజ్ నీవాళ వెళ్ళి కొద్దిసేపు కూర్చోమూర్తి, పెద్దవాళ్ళ ముందు ఓవర్గా మాట్లాడకూడదు అంటూ మధుబాల వంక చూసి నవ్వుతూ, ఇతను ఎప్పుడూ అంతే,
అయిన దానికి కాని దానికి తాగేస్తాడు. మరీ ఈ మధ్య హెవీ డ్రింకర్ అయిపోతున్నాడు అనుకోండి. ఇతనితో వచ్చిన చిక్కే ఇది అంటూ అతన్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెడుతోంది షీలా ఆనంద్. వారిద్దరూ అంత చనువుగా ఒకరితో ఒకరు మసలడం అక్కడెవ్వరికీ వింత అనిపించలేదు. ఆ ఇద్దరి సంగతి అందరికీ తెలిసినదే. మధుబాలకు అంతకు మునిపే మునుస్వామి హెచ్చరించి ఉన్నాడు కనుక ఆమె పెద్ద ఆశ్చర్యపోలేదు. మీకు ఫోన్లో హెచ్చరించే వ్యక్తి మిమ్మల్ని ఏమని పిలిచేవాడు? కొద్దిగా పక్కకు వచ్చి ఆమెకు మాత్రమే వినిపించేలా అడిగాడు రవికాంత్. బేబీ, పాపా అంటూ టక్కుననేసింది మధుబాల. అతను కూడా ఏదో ఆలోచిస్తూ షీలా ఆనంద్ని ఆమె వంకే చూస్తూ వెకిలిగా నవ్వుతున్న నీలకంఠమూర్తిని చూస్తూ ఉండిపోయాడు. యూ నాటీ అంటూ అతని భుజం తట్టి గబగబ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది షీలా ఆనంద్. రండి కూర్చుందాం అంటూ వాళ్ళిద్దరికీ చెరో కుర్చీ చూపించేసి తాను కూడా కూర్చుంది. కానీ ఇంతలో ఎవరో వచ్చి పిలిచేసరికి అటు దిక్కుగా నడిచింది. చాలామంది వచ్చారు ఈమె బర్త్డే పార్టీకి అంది మధుబాల. అందమైనది కదా నవ్వాడు రవికాంత్. చురుగ్గా చూసింది మధుబాల. అయితే ఆమె అందం చూసి మురిసిపోవడానికి ఇంతమంది వచ్చారా? చిరుకోపంగా ఉంది. అప్పుడు తన అన్న మాటలను అర్థం తెలిసి వచ్చి నాలిక్కర్చుకున్నాడు. అబ్బే, అందరూ అయి ఉండరు, కొందరు మొహమాటం కొద్దీ తప్పనిసరి నాలా వచ్చి ఉండొచ్చు అన్నాడు. చిన్నగా నవ్వింది మధుబాల. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఓ మారు చూస్తూ ఉండిపోయింది. అలా చూస్తూ ఉన్న మధుబాలకు ఓ మూలగా కూర్చుని తన వంకే చూస్తున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడింది. అతను నవ్వాడు మధుబాలను ఇటే చూస్తూ ఉండటంతో. ఆమె నోరు ఎండుకుపోయినట్లయింది. భయంతో కొద్ది క్షణాలు అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమె వంక చూసిన రవికాంత్కు ఆమె ముఖంలో వచ్చిన మార్పును గమనించి ఆశ్చర్యంగా తను చూస్తున్న వైపు చూశాడు. పులిమీసాల వ్యక్తి రవికాంత్ని చూసి మీసాలు సవరించుకున్నాడు ఓ మారు. అతని పిడికిలి బిగుసుకుంది. కోపంతో మొహం కందగడ్డలా తయారైంది. పళ్ళు నూరుకున్నాడు. ఆ రోజు తనని నేలకేసి కొట్టి తిరిగి దొరకకుండా తప్పించుకుపోయాడు. పైగా తనని చూసి ఈరోజు మీసాల దువ్వుతున్నాడు. వీడి సంగతి ఈరోజు అటో ఇటో తేల్చేయాలనుకుంటూ కోపంగా లేచి నిలబడ్డాడు. అర్థం చేసుకుంది మధుబాల. అతడెందుకు లేచింది? మిస్టర్ కాంత్, ఇది సమయం కాదు అంటూ చుట్టుక్కుని అతని చేయి పట్టుకుని నిలేసింది. ఏమనుకున్నాడో ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ తిరిగి కుర్చీలో కూలబడ్డాడు. వాళ్ళిద్దరిని చూస్తూ మరోమారి నవ్వాడతడు. ఇంటికి వచ్చాక ఫోన్ చేసింది షీలా ఆనంద్కు మధుబాల. హలో, ఎస్ షీలా స్పీకింగ్. నేను మధుబాలను మేడం. హలో, మీరా? ఎవరో అనుకున్నాను. ఇందాక చెప్పకుండా అలా వెళ్ళిపోయారే. తర్వాత నేను వచ్చి చూసేసరికి మీరు వెళ్ళిపోయారు. నేనెంత బాధపడ్డానో తెలుసా? చెప్పిపోకూడదు నిష్ఠూరంగా వినిపించింది ఆమె కంఠస్వరం. సారీ మేడం, తొందర పని ఒకటి గుర్తుకొచ్చింది. వెంటనే హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూస్తే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు. తర్వాత ఫోన్ చేసి చెప్పొచ్చులే అని వెంటనే వెళ్ళిపోయాము. ఏమీ అనుకోకండి ప్లీజ్. సరే, ఏం చేస్తాను? వెళ్ళిపోయి ఇలా ఫోన్ చేస్తే ఏమీ అనుకోవద్దంటుంటే నేను అనుకునేది అనుకుంటూనే ఉంటాను, కానీ మీరు మాత్రం అప్పుడప్పుడు రావాలి మరి మా ఇంటికి అంటూ నవ్వేసింది ఫోన్లో. దానిదేముంది, కలుస్తూనే ఉండొచ్చు. తను నవ్వింది మధుబాల. నో, అలా కాదు. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. ఆమె చొరవకు ఆశ్చర్యంగా అన్నది మధుబాల. మరి రేపు వస్తారా? వీలుంటే తప్పకుండా. కానీ నాకు మీరు ఓ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఏమిటది? ఇందాక పార్టీలో ఓ మూలగా ఒంటరిగా కూర్చున్నాడు ఒక అతను. బట్టతల, పులిమీసాలు, లావుగా, ఎత్తుగా, కాకి డ్రెస్లో ఉన్నాడు. ఎవరతను? అతని గురించి వివరాలు కావాలి ఆతృతతో అడిగింది. ఆమె పక్కన నిలబడి జాగ్రత్తగా వింటున్నాడు రవికాంత్. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయినట్లు గుర్తుగా ఏమీ మాటలు వినిపించలేదు. ప్లీజ్ బాగా గుర్తుకు తెచ్చుకోండి అదుద్దాగా అన్నది మధుబాల. ఎవరబ్బా? నాకెవరూ గుర్తుకు రావడం లేదు. మీరు చెప్పిన గుర్తులు గల వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఒకవేళ ఎవరై వెంట వచ్చే ఉండొచ్చో దేనికి మీకు అతని గురించి ఆశ్చర్యంగా అన్నది. ఉస్సురుమంటూ నిట్టూర్చింది. అతడి గురించి వివరాలు తెలుస్తాయని అనుకుంది తను. కానీ తనకు అలాంటి వ్యక్తి ఎవరూ తెలియదంటున్నదే. నిజంగా తెలియదా, లేక తెలియనట్లు నటిస్తున్నదా అనుకుంది. హలో, అవతల నుండి షీలా ఆనంద్ కంఠం వినిపించడంతో ఉలిక్కిపడి సరే మరి ఉంటాను, మిమ్మల్ని శ్రమ పెట్టానేమో అంది మధుబాల. అయ్యో భలేవారే, మీరు కోరిన వ్యక్తి గురించి వివరాలు చెప్పలేకపోయి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటాను. సారీ మధుబాల, నిజంగా అతను ఎవరో నాకు తెలియదు. పైగా ఆ రూపురేఖలు గల వ్యక్తిని ఇందాక పార్టీలో నేను చూడలేదు కూడా నొచ్చుకుంటున్నట్లుగా అంది.